హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్లో చూసింటారు కదా, చెన్నైలో స్టార్ట్ చేసిన కాగ్నిజెంట్ కంపెనీ యొక్క క్యాంపస్ని డిమాలిష్ చేస్తుండ్రు. డిమాలిష్ అంటే సెట్ డౌన్ చేస్తుండ్రు, మొత్తం డిమాలిష్ కాదు, సెట్ డౌన్ చేస్తుండ్రు. సో మేబీ ఈ వీడియో వదిలేటప్పుడు సండే ఉంటా కాబట్టి లాస్ట్ 20th అన్నారు, మొత్తం క్లోజ్ చేస్తున్నారు. సో నేను అక్కడే ఉంటా ఆ క్యాంపస్లో. ఆ వీడియో ఆఫీస్ టూర్ ఇద్దాం, అలాగే ఒక కంపెనీలో ఏమేమి చేస్తానో నేను ఫుల్గా వీడియో తీస్తాను. ఆర్ యు రెడీ? లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఆఫీస్ టూర్ ఎప్పుడు చేద్దాం అనుకున్నా ఈ వర్షం ఒకటి. నేను ఈరోజు వీడియో చేద్దాం అని అనుకుంటే డెఫినెట్గా వర్షం పడుతుంది. మొన్నటి వరకు వర్షమే లేదన్నారు, సడన్గా నైట్ there is high chances for rain, so be careful in your area అని. వర్షం పడదులే అని ఇక స్టార్ట్ అయ్యా, కానీ మధ్యలోకి రాగానే ఇక ఫుల్ పడుతుంది. చూడండి, సావ కొడుతుంది. రావుకాలంలో పుట్టుంటారా? నీ దరిద్రం అది. ఫుల్గా తడిసిపోయా. మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్కి పోతున్నా. చిన్నప్పుడే బాగుండేది, పెద్ద వర్షం పడితే ఇంట్లో లీవ్ ఇచ్చి చల్లగా కూర్చోవచ్చు. ఇప్పుడు అవన్నీ ఏముండవు. మిస్సింగ్ దోస్ చెడ్డీ డేస్ గుర్తుకొస్తున్నాయి. వెల్కమ్ టు ద ఆఫీస్. ఇది మన పార్కింగ్ ఏరియా. మ్యాటర్ ఏంటంటే చెన్నైలో ఒక క్యాంపస్ని సెట్ డౌన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. అందుకే ఇక్కడికి మళ్ళీ రాలేంగా, సో ఒక వీడియో తీస్తే బాగుంటుంది అని చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఏ డే ఇన్ ఆఫీస్ కూడా కవర్ చేయొచ్చు అని ప్లాన్ వేసా. సో ఆర్ యూ రెడీ? యాక్చువల్గా మేము ఉంటున్న ఆఫీస్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఉండరు. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంటే మా ప్రాజెక్ట్కి సపరేట్గా డెడికేటెడ్ ఓటీసీ ఏం లేదు. సో పోయి జనరల్ ఓటీసీలో కూర్చోవడం, అక్కడ మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. మన వర్క్ మనం చేసుకున్నామా, వచ్చామా, పోయామా అంతేలా ఉంటుంది. కానీ ఎవ్వరు మనం పట్టించుకోరు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ రాగానే మెయిల్స్ అండ్ మెసేజెస్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటా, ఏమైనా వర్క్ అసైన్ చేశారా, లేదంటే ఏమైనా మెసేజెస్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకున్నాక ట్రూ టైం అప్డేట్ చేస్తా. డైలీ ఇదే మార్నింగ్ వర్క్ రొటీన్. ఆఫీస్ రాగానే చేసే ఫస్ట్ పని ఇవే. ఇంకా మెసేజెస్ మెయిల్స్ చూసిన తర్వాత ఇక వర్క్ స్టార్ట్ చేయడమే. పోయి వాటర్ తెచ్చుకుందాం. అందరూ ప్రతిరోజు ఎక్కువ వాటర్ తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఎంత వాటర్ తాగితే అంత మంచిది. వాటర్ ఆల్వేస్ కీప్స్ యూ హైడ్రేటెడ్ యార్. అవునా? నిజమా? యాక్చువల్లీ మార్నింగే ఒక స్టాండప్ కాల్ ఉన్నది. మనం ఆ వర్షంలో ఆఫీస్కి వచ్చేసరికి కాల్ కూడా ఎండ్ అయిపోయింది. అయినా అందులో మనం ఏం చెప్పామనుకోండి, అది వేరే మ్యాటర్. మనకు వేరే కాల్ ఉంటుంది సపరేట్గా, అది అటెండ్ అయితే చాలు. అందులో అప్డేట్ ఇవ్వాలి, మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం అని. ఒక 2 hours వర్క్ చేశాక అలాగే కూర్చుంటే మెంటల్ ఎక్కుతుంది. అప్పుడప్పుడే ఇలాంటి రిలీఫ్ అవ్వడానికి చిలిపి చేష్టలు కూడా చేస్తాం. సో ఇక వెళ్ళి టీ తాగుదాం పదండి. ఇట్స్ ఎ టీ బ్రేక్. ఆఫీస్లో ఎస్పెషల్లీ ఈ క్యాంపస్లో టీ ఎందుకో అంతగా బాగుండదు. ఏదో అలా మిల్క్ క్వాంటిటీ అందుకు ఇంక్రీజ్ చేసి అడ్జస్ట్ చేసుకొని తాగుతాం. అంత బాగాలేకుండా ఉన్నప్పుడు ఎందుకు తాగడం అంటే, టీ తాగకుండా ఉండలేను, అది నా బలహీనత. సడన్గా ఒక డౌట్ వచ్చింది టీ తాగుతుంటే. ఆఫీస్ అంతా స్లోగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏమైపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో అని పెద్ద సమస్య వచ్చి పడిందే. అలా టీ తాగేసి కొద్దిసేపు బయట వాకింగ్ చేసాం, కొద్దిగా రిలాక్స్ అన్న అవుతాము అని. తర్వాత కాల్ ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యాం. మీటింగ్లో మనం చేసే పని ఏంటి, చేయాల్సిన పని ఏంటి చెప్తే చాలు. Who Gajendran? I don't know that some of went, I think, but our team is having on Friday. Like our unit, BU unit is on Friday. సార్ ఏంటి సార్ అది? మీటింగ్ ఒక 30 minutes అయ్యింది. అయ్యాక ఇక కొద్దిసేపు ఆగి లంచ్ బ్రేక్ టైం అయ్యింటే లంచ్కి వెళ్ళాం. వర్షం పడితే ఎంత బాగుంటుందంటే వ్యూ అంత బాగుంటుంది. వర్షం నీళ్ళు ఆ ఆకుపైన నిలబడి చుక్కలు చుక్కలు చాలా నీట్గా అనిపిస్తుంది ఆ వ్యూ.
లంచ్కి వచ్చినాం, ఫుల్ వర్షం పడుతుంది. అమ్మ వీడియో తీద్దాం అనుకునే రోజు మొత్తం వర్షం. గొడవలు మాత్రం మస్తు ఉంటాయి ఆఫీస్లోవి. చలి పెడుతుంది, లోపలేమో ఏసీ వేసిండ్రు. గొడవలేకి రారా. అదో ఆడు చాలా బిజీ ఉంటాడు, హెవీ వర్క్ ఉంటుంది వాడికి, డెవలపర్ రోల్ వాడు. వర్షం కొద్దిసేపు పడినా వాటర్ దడ వస్తాయి. గార్డెన్ ఏరియా ఇది మస్తు ఉంటుంది అన్ని క్యాంపస్ల కంటే ఇది చాలా బాగుంటుంది. బయట కొద్దిగా ప్లేస్ పీస్ఫుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పంపిస్తారో తెలియదు. ఈ కూర్చొని ఆ చైర్లు లేదంటే ఆ కింద కూర్చుంటుండే రోజు ఆ గడ్డి దగ్గర. ఈరోజు వర్షం పడుతుంది, కూర్చోలేం. వర్షం పడితే గుడ్డు చెట్లు మాత్రం మస్తు ఉంటాయి. ఇంకో మాకు ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది, చిన్నపిల్లలు ఆడుకునేది. దాని మీద ఎక్కి గుర్రె తిరిగేది. వర్షం పడుతుంది కాబట్టి సో వదిలేసాం. లంచ్ చేసి వచ్చిన తర్వాత నిద్ర అయితే కమ్ముకొని వస్తుంది, కానీ ఏం చేయాలి, ఉన్న వర్క్ కంప్లీట్ చేయాలంటే డెఫినెట్గా వర్క్ చేయాలి. ఇంకా కంటిన్యూస్గా ఒక 2 hours వర్క్ చేసి మళ్ళీ 4:30కి అలా బయటికి వెళ్తాం టీ తాగేకి. ఈవినింగ్ ఆఫీస్లో తాగాం. ఆఫీస్లో 2 times కాఫీ తాగాలంటే చాలా కష్టం అబ్బా. అందుకే మార్నింగ్ ఒకటే ఆఫీస్లో తాగుతాం, బయట ఈవినింగ్ మాత్రం బయట టీ తాగేస్తాం. రిటర్న్ వచ్చి బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా సాంగ్స్ ప్లే చేసుకుంటూ టైంపాస్ చేస్తా. అరే రే మనసే జారే ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే ఎవరేమన్నా విననే. ఇంకా సక్సెస్ఫుల్గా డే అంతా టైం వేస్ట్ చేసుకొని ఉన్న వర్క్ కంప్లీట్ చేసుకొని లాగౌట్ చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యా. ఆఫీస్లో నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ లైట్స్ అండ్ చుట్టూ చెట్లు, ఫ్లవర్స్ చూసేకి కత్తిలా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్లో రూమ్కి వెళ్ళేసరికి 5 kilometers కూడా 50 నిమిషాలు పడుతుంది అబ్బా. ఈ కరెక్ట్ టైంకి రూమ్కి వెళ్తే పర్లేదు, కొద్దిగా లేట్ అయినా 6:30 to 7 అలా కొద్దిగా లేట్ అయ్యి రిటర్న్ వెళ్ళామా డెఫినెట్గా ఆ ట్రాఫిక్లో మునిగిపోవాల్సిందే. దట్స్ ఆల్ డార్లింగ్స్, అయిపోయింది. రోజు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.